హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శశ్వి టాకీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా డిన్నర్ అయితే చపాతీ అండి. చపాతీ బాగా సాఫ్ట్గా, నాకైతే చపాతీ బాగా సాఫ్ట్గా పల్చగా, అండ్ మోర్ ఓవర్ దాంట్లో హైలైట్ ఏంటంటే చపాతీ పొంగుతుంటే ఉంటుందండి, ఆ ఫీలే వేరండి. నేనైతే చేసినప్పుడల్లా నాకైతే చపాతీ అలా పొంగుతూ ఉంటే నాకు చాలా ఇష్టం. మా మదర్ అంటారు, నువ్వు చేస్తే చపాతీస్ చాలా సాఫ్ట్గా అండ్ చాలా పల్చగా, బాగా తింటుంటే చాలా మెత్తగా ఉంటాయి, నువ్వే చెయ్యి అంటుంటారండి. నేను ప్రత్యేకంగా అందరిలాగే చేస్తాను, కాకపోతే నేను ఒక్క ట్రిక్ ఫాలో అవుతానండి. మీరు కూడా ఎప్పుడైనా చపాతీలు చేసుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. మీకు ఇలానే సాఫ్ట్గా మెత్తగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి నేను చెప్పినట్లు చేయండి, బాగుంటుంది. ఎప్పుడైతే మీరు చపాతీ పిండి కలుపుకుంటారో కలిపేటప్పుడే పెరుగు మీద మీగడ వేసి కలపండి. ఆ కలిపిన వెంటనే చపాతీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా బాగా కలుపుకున్న తర్వాత 1 అవర్, మ్యాక్స్ 1 అవర్ పిండి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత మీరు చూసారంటే పిండిలో చాలా చేంజ్ ఉంటుందండి. చాలా సాఫ్ట్గా తయారైద్ది. పిండి చాలా సాఫ్ట్నెస్ వస్తుంది. ఆ పిండితో మీరు చపాతీలు చేసుకున్నారంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఇలా బూరెల్లా ఉబ్బుతాయండి. చాలా బాగుంటుంది. మీరు నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా. నేనైతే చపాతీ ఎప్పుడు చేసుకున్నా నేను ఇలా చేసుకుంటానండి. మీరు కూడా కావాల్సింటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో నేను ఈరోజు చాట్ మసాలాను, లెమన్, కొంచెం కొత్తిమీర స్కిప్ చేశాను. నాకేంటంటే మసాలాది ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు, కాకపోతే అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. మీరు కంపల్సరీ ఇలా ట్రై చేయాలనుకుంటే కొంచెం చాట్ మసాలా, లెమన్ అయితే యాడ్ చేసుకోండి. చాలా మోర్ ఓవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను బాయిల్డ్ ఎగ్ తీసుకొని కొంచెం చాలా సన్న పీసెస్గా కట్ చేసుకొని, ఉల్లిపాయ కూడా నేనైతే 1 బాయిల్డ్ ఎగ్కి హాఫ్ తీసుకున్నానండి. మీరైతే కొంతమంది ఉల్లిపాయ లవర్స్ ఉంటారు కదండి, కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు కావాల్సింటే మీ క్రంచీనెస్కి తగ్గట్టు. నేనైతే హాఫ్ తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా హాఫ్ తీసుకున్నానండి, ఎందుకంటే స్పైసీనెస్ ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. మీరు స్పైసీ లవర్స్ వాళ్ళు పచ్చిమిర్చి 1 or 2 తీసుకోవచ్చు. వాటన్నిటిని చాలా ఫైన్ పేస్ట్, అంటే నేనైతే చాలా సన్న పీసెస్గా చేసుకున్నానండి. బాగా సన్న పీసెస్గా చేసుకొని అవన్నీ మన చేతితో అంటే బాగా అంటే బాగా కలపాలండి, బాగా మిక్స్ చేయాలి. అవి అంటే ఎగ్ పీసెస్ కానీ, ఆనియన్ పీసెస్ కానీ, పచ్చిమిర్చి కానీ బాగా కలిపేసుకోవాలి. కలిపిన వెంటనే మీరు చాట్ మసాలా, లెమన్, కొత్తిమీర యాడ్ చేసుకొని ఉంటే ఇంకా చాలా స్పైసీనెస్ వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే నేను ఇక్కడ చాట్ మసాలా కానీ లెమన్ కానీ ఏం యాడ్ చేసుకోలేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని ఇలా నేను బాగా కలుపుకున్న తర్వాత, కానీ ఏ రెసిపీలో అయినా టేస్ట్ ఉండాలన్నా పోవాలన్నా ఆనియన్ చాలా హైలైట్ అండి, ఎందుకంటే ఆనియన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత చపాతీలో సెంటర్లో బాగా, ఇప్పుడు మనం తింటాం కదండి రోల్స్, అలానే నేను ఇలా ఇంట్లో ట్రై చేసుకుంటానండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ ఫైన్ గ్రైండ్ మొత్తం మిక్స్ చేసిన మిక్స్చర్ మొత్తం నేను అలా చపాతీలో మధ్యలో పెట్టుకుంటాను. మధ్యలో పెట్టుకున్న తర్వాత నేనైతే కొంచెమైనా స్పైసీనెస్ ఉండాలని చెప్పి, అంటే చాట్ మసాలా యాడ్ చేయలేదు కదా, సో కొంచెమైనా స్పైసీనెస్ కోసం అని చెప్పి నేను ఇంట్లో ఉన్న కారం యాడ్ చేసుకున్నానండి. ఇంట్లో ఉన్న కారం కూడా చాలా బాగుంటుంది, నాకు కొంచెం పర్లేదు అనిపించింది కారం కూడా. సో నేనైతే ఇలా చేసుకొని బాగా రోల్ లాగా చేసుకోవాలండి. అంటే రోల్ చుట్టుకొని మధ్యలో ఈ మిక్చర్ మొత్తం పెట్టుకున్న తర్వాత రోల్ చుట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మీరైతే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలానండి, బట్ నేనైతే చెప్పాను కదా యాడ్ చేసుకోలేదు. అండ్ లెమన్ కూడా అండి, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, స్నాక్స్గా చేసినా కూడా ఇలా ఎన్ని చపాతీస్ అయినా తింటారండి. మీరు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ శశ్వి టాకీస్ అండి. బాయ్.